జపాన్లో చాలామంది సింగిల్గా ఉండడానికి ఇష్టపడతారు. సెక్స్, ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా ఉంటుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు కొన్న దేశాన్ని గర్వించే పొజిషన్లో ఉంచుతుంది. అందులో నెంబర్ 1 లిటరసీ రేట్. ఇక్కడ 99% ఉంది. అంటే ప్రతి 100 మందిలో 99 మంది ఎడ్యుకేటెడే. అందుకే ఈ దేశం ప్రతి విషయంలో టాప్లో ఉంటుంది. మోటార్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ గేమ్స్, మెయిన్గా మనం రోజు చూసే హోండా, టయోటో, ఫార్చునర్ కూడా ఈ దేశానికి చెందిన కంపెనీసే. మనం రోజు వాడే వస్తువుల్లో కూడా మేడ్ ఇన్ జపాన్ అని ఎన్నోసార్లు చూసే ఉంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇక్కడ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ నియర్లీ బాయ్స్ కంటే ఎక్కువగా గర్ల్సే చేస్తారు. అండ్ ఇక్కడ సూసైడ్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. అక్కికెహరా అని ఫేమస్ సూసైడ్ ప్లేస్ కూడా ఉంది. ప్రతి 1,00,000 మందిలో 17 మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే లోలీనెస్, మనీ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ. ఈ ప్రాబ్లమ్ని తొలగించడానికి మినిస్ట్రీ ఆఫ్ లోన్లీనెస్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. బట్ ఇది అంతలా ఎఫెక్ట్ చేయలేకపోయింది. నాకు తెలిసి ఈ ప్రాబ్లం రానికి కారణం ఏంటి అంటే సింగిల్గా ఉండడం. ఈ సింగిల్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే బాయ్స్ కంటే గర్ల్స్ని చిన్న చూపు చూడడం. ఎంతలా అంటే కొన్ని ఆఫీసెస్లో జాబ్ చేసేంత ఎలిజిబిలిటీ ఉన్నా కూడా గర్ల్స్ అని తీసుకోరు. అండ్ మెయిన్గా పాలిటిక్స్లో కూడా గర్ల్స్ ఎవరు అంతలా ఉండరు. ఇక్కడ వీళ్ళ రోజువారీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే మాంగా కేఫ్ అని టూరిజం వాళ్ళకి ఓ లో బడ్జెట్లో నైట్ స్టే చేయడానికి ఓ రూమ్ ఇస్తారు. ఇందులో చిన్న చిన్న క్యాబిన్స్ 2 ఉంటాయి అండ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇందులో టూరిజం వాళ్ళకంటే ఎక్కువగా ఈ జపానీసే ఉంటారు. ఇక్కడ ఇల్లులు కొనాలంటే చాలా కష్టమైన పని. ప్రజెంట్ యూఎస్ తర్వాత ద బిగ్గెస్ట్ ఎస్ఎక్స్ ఇండస్ట్రీ జపాన్లోనే ఉంది. అండ్ దాదాపుగా $13 బిలియన్ సంపాదించుతున్నారు. ఇది ఇంత సక్సెస్గా రన్ కానికి కారణం ఏంటో తెలుసు. సింపుల్, సింగిల్ లైఫ్. ఇంక లీగల్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉండే, బట్ ఇప్పుడు 18కే చేంజ్ చేశారు. అండ్ కొంతమంది ఈ పిఎన్లోనే వీళ్ళ కెరియర్ వెతుక్కుంటున్నారు. 14 ఇయర్స్ ఉన్న అమ్మాయిలు కూడా ఈ బారిలో పడిపోతున్నారు. అండ్ చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి బలవంతంగా ఈ సముద్రంలోకి లాగుతున్నారని ఓల్డెన్ డేస్లో అన్నారు. అండ్ వేరే వేరే కంట్రీస్ నుండి మోడలింగ్ కోసం వచ్చిన గర్ల్స్ని కూడా ఈ ఇండస్ట్రీకి లాగుతున్నారు. అండ్ ఇక్కడ స్కూల్స్లో డేటింగ్ అండ్ లవ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఎవ్వరూ చేయరాదు. ఇక్కడ సూచి అని ఫుడ్ ఐటమ్ ఉంటుంది. ఇది ఇక్కడ చాలా ఫేమస్. దీన్ని అరటాకు పైన పెట్టి ఇస్తారు. కానీ కొన్ని ప్లేసెస్లలో వితౌట్ డ్రెస్ ఉన్న అమ్మాయిపై ఈ అరటాకులు పెట్టి ఫుడ్ పెట్టి ఇస్తారు. ఇక టూరిజం ప్లేసెస్ విషయంలోకి వస్తే నెంబర్ 5 కనెజోవా, నెంబర్ 4 హంక్యోంగ్, నెంబర్ 3 టాకియామా ద స్మాలెస్ట్ సిటీ అండ్ ఓల్డెస్ట్ సిటీ అంటారు. నెంబర్ 2 టోక్యో ద మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీ ఇన్ ద వరల్డ్. నెంబర్ 1 కోటియో. నేను స్పెల్లింగ్ ప్రాపర్గా చెప్పలేదు, బట్ ఇది ట్రెడిషన్ అండ్ కల్చర్కి బాగా అడ్వాన్స్గా ఉంటుంది. జపాన్లో ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ద క్లీనెస్ట్ సిటీ. స్కూల్ పిల్లలు ప్రతి వీక్లో 3 డేస్ క్లీన్ చేస్తారు. అండ్ ఇలా క్లీన్ చేయడం ఇంపార్టెంట్ పనిగా భావిస్తారు. వాళ్ళకి బరువు బాధ్యతలు తెలియాలని స్కూల్ అయిపోయాక పార్ట్ టైం జాబ్స్కి పంపిస్తారు. కానీ ఇప్పుడు కొన్ని స్కూల్స్లో ఇది తీసేశారు. ఎక్కువగా క్రిస్మస్ టైంలో కేఎఫ్సీకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ డాగ్స్, క్యాట్స్, రెప్టైల్స్ని పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇండియా బెటరా, జపాన్ బెటరా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.